ఎగ్జిస్టింగ్ అంటే ఆయన జన్మించటానికి ముందు కూడా ఉన్నవాడు అని అర్థం. కీర్తనలు 2లో మనం ఏదైతే చూసామో, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని, అది ఆ మహాదేవుడు సమయంలోనికి పదార్థరీత్యా ప్రవేశించిన సమయానికి సంబంధించినటువంటి మాట, మెస్సియానిక్ ప్రాఫెసీ. అందుకనే మెస్సియా అంటే ఏంటంటే, యూదుల దృక్పథంలో మెస్సియా ఒక మానవుడు అని ఒక తెగ ఉంది. యూదుల దృక్పథంలోనే మెస్సియా దేవుడు అన్న ఇంకొక తెగ కూడా ఉంది. యూదుల దృక్పథంలో మెస్సియా మానవుడు అన్న తెగ ఏంటి అంటే, క్రైస్తవ్యం పుట్టిన తరువాత పుట్టిన తెగ అది, లేకపోతే క్రైస్తవ్యంతో పాటుగా పుట్టిన తెగ అది. దాన్ని బేసిక్గా చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి యూదా మతము ఆ తెగతో హైజాక్ చేయబడింది. కానీ వాళ్ళకంటే ముందున్నటువంటి తెగ, ఈరోజు ఉన్నటువంటి యూదా సముదాయం ఏదైతే ఉందో, లేకపోతే జూయిష్ రిలిజన్ అని దేనైతే పిలుస్తున్నామో, దానికి ముందున్నటువంటి వాళ్ళు పేరెంట్ రిలిజన్ అని దేనైతే పిలుస్తామో, క్రైస్తవ్యానికి మరియు ఈరోజు ఉన్నటువంటి యూదా సముదాయానికి పేరెంట్ రిలిజన్ ఏదైతే ఉందో, ఆ రిలిజన్ ఆ ఆలోచన శైలి ప్రకారం వాళ్లకు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే, ఎలా తర్జుమా చేయాల్సి వచ్చింది అంటే, మళ్ళీ ఎలా తర్జుమా చేయాల్సి వచ్చింది అంటే, ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు ఈ యోహాను రాసిన పత్రికలు కానీ, యోహాను రాసిన సువార్త కానీ, దీస్ ఆర్ అపాలజెటికల్ ఇన్ దేర్ నేచర్. అంటే సమర్థనా శాస్త్రం అంటారు ఒక రకంగా చెప్పాలంటే అపాలజెటిక్స్ని. సమర్థించుకోవటానికే రాసినటువంటి మాటలు ఇవి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఈ మాటలు ఎందుకు రాశాడు అంటే, వాక్యానికి ఉన్నటువంటి భారం, వాక్యానికి ఉన్నటువంటి వెయిట్, అది 2 రకాల వాళ్ళను ఆలోచిస్తూ రాశాడు. మొదటిది హెబ్రీయులు లేకపోతే యూదులకు సంబంధించినటువంటి వాక్యము అన్న ఆలోచన. వాక్యము అన్న ఆలోచన ఉదాహరణకు, యెహోవా వాక్కు నాకు ఇలాగు సెలవిచ్చెను, ప్రవక్తలు చెప్పే మాటలు. మనం ఉదయం కూడా చదివాం కదా, జకర్యా, యెహోవా వాక్కు నాతో మాట్లాడాను. యెహోవా వాక్కు అంటేనే మాట కదా, మాట మాట్లాడటం ఏంటి?